మనం వెళ్తున్నటువంటి పరిస్థితులలో దాన్ని బట్టి ప్రభుకు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే జరిగే కార్యాలేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే, ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, నేటి వాక్య భాగం ద్వారా మీరు మందులతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. అవును, మనం ఏదైనా జరిగితే దేవుని స్తుతించడం చాలా సులభం. ఉద్యోగం వచ్చినప్పుడు స్తుతించడం సులభం. గర్భఫలము వచ్చినప్పుడు దేవుని స్తుతించడం సులభము. అనుకున్న బిడ్డ పుట్టినప్పుడు దేవుని స్తుతించడం చాలా సులభము. గొప్ప కార్యాలు జరిగినప్పుడు దేవుని స్తుతించడం సులభము. కానీ మనం వెళ్తున్న ప్రతికూల పరిస్థితుల గుండా దాన్ని బట్టి దేవునికి ముందే స్తుతులు చెల్లించడం చాలా కష్టమే. కానీ ఎవరైతే స్తుతిస్తారో వారు మహోన్నతమైన కార్యాలను పొందుకుంటారు. ఈరోజు మనం బైబిల్ ఆధారంగా దీని గురించి మాట్లాడుకుందాం. కెనెత్ కెహిన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు గొప్ప పరిచర్య చేశాడు. తన యొక్క సంఘము చాలా పెద్దది. కష్ట నష్టాలను ఎదుర్కొన్నప్పుడు, సమస్యలను ఎదుర్కొన్నప్పుడు అతడు ఏం చేసేవాడంటే తన ప్రార్థన గదిలోనికి వెళ్ళి ఆసక్తికరంగా దేవుని స్తుతిస్తూ, పాడుతూ, ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో సమయం గడుపుతూ ఉండేవాడు. ఎందుకు ఇలాగ చేస్తున్నాడు? ఇంత ఆనంద గానాలతో దేవుని ఎలా ఇటువంటి సిచ్యువేషన్లో స్తుతించగలుగుతున్నాడు అని బయట నిలబడినటువంటి వ్యక్తులు అతను బయటికి వచ్చాక అడిగేవారు. నిజంగా అది వింటున్న వారికి పిచ్చి పట్టేది. ఇంతలా కష్టం ఉండ వెళ్తున్నావు, నువ్వు ఎలా స్తుతించగలుగుతున్నావు అని అడిగినప్పుడు సాతాను చిన్న చిన్న కష్టాలు కలుగజేస్తున్నాడు. ఆ చిన్న కష్టాలను దేవుడు నాకు గొప్ప ఆశీర్వాదాలుగా చేయబోతున్నాడు. చిన్న దుఃఖాలను మహానందంగా చేయబోతున్నాడు. చిన్న అపజయాలను దేవుడు గొప్ప విజయాలుగా మార్చబోతున్నాడు. కాబట్టి నేను అందుకే అడ్వాన్స్డ్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అని కెనెత్ కెహిన్ గారు ఆన్సర్ ఇచ్చారు. ముందుగానే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అడ్వాన్స్డ్ థ్యాంక్స్ గివింగ్ అంటారు. ఇది స్తుతిలో అడ్వాన్స్డ్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సాధారణ క్రైస్తవుడు ఏదైనా అవసరత ఉన్నప్పుడు మాత్రమే దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్తాడు. కొంత దేవుని అధికంగా ప్రేమించే క్రైస్తవుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి వెళ్తాడు. ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్ అంటే ఇంకా అసలు నాకు ఏది ఉన్నా లేకపోయినా, నా స్థితిగతులు ఏ రీతిగా ఉన్నా, నా పోరాటాలు ఏ రీతిగా ఉన్నా, నా పరిస్థితులు ఏ రీతిగా ఉన్నా, స్తుతించడానికి ఏమి నాకు కనబడకపోయినా కూడా, ఏ కార్యం నా జీవితంలో లేకపోయినా కూడా, ఏ హేతువుని బట్టి కాదు, నా దేవుని బట్టి నేను స్తుతిస్తాను అని అలవర్చుకున్నవాడు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్నాడన్నమాట. అలాగా స్తుతించేవారు బైబిల్ ఎవరైనా ఉన్నారా? దావీదు ఉన్నాడు, యెహోషాపాతు గారు ఉన్నారు, యేసుప్రభు వారు ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే పౌలుసీలలు, ఇంకా బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు. బైబిల్ తర్వాత జీవించిన భక్తులు కూడా ఎందరో అడ్వాన్స్డ్గా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారు అనేకంగా ఉన్నారు. దావీదు ఎవరి కోసమో కాదు, ఎవరో చూస్తున్నారని కాదు, కానీ దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు, దేవుడు పట్టించుకుంటాడు అని తన ఒంటరి సమయంలో, తన జీవితంలో ఆ గొర్రెలు కాచుకుంటున్న ఆ అరణ్యంలో కూడా దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. అతను చేసిన స్తుతియే అతని స్థితిని హెచ్చించింది. ఆ దేశంలో అనేకులు ఉన్నారు, గొప్పగా ప్లే చేయగలిగిన తలాంతు కలిగిన వారు ఉన్నారు. కానీ రాజు దృష్టికి దావీదు మాత్రమే తీసుకురాబడ్డాడు. కారణం ఏంటి? దావీదు రహస్యంగా దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాడు. దేవుని అధికంగా ప్రేమించాడు, దేవునితో అధిక సహవాసం చేస్తున్నాడు. తనకు కలిగిన సమయం అంతా కూడా గొర్రెలు కాచుకుంటున్నా కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అతని ప్రారంభము గొర్రెల కాపరి, కానీ చివరిలో మనం చూస్తే ఇశ్రాయేలులకు రాజు అయ్యాడు. కారణం దేవుని స్తుతించాడు కాబట్టి. తన జీవితంలో ఏది ఎదురైనా దాన్ని బట్టి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. దావీదు రాసిన కీర్తనలను మనం చూసినట్లయితే దానిలో అతను ఒక పోరాటం గుండా వెళ్తున్నప్పుడు, శ్రమ గుండా వెళ్తున్నప్పుడు, తరుమబడుతున్నప్పుడు, నష్టాల గుండా వెళ్తున్నప్పుడు, అవమానించబడుతున్నప్పుడు, ఆ కొండగోలో దాక్కొనవలసిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా నా కొండ నీవయ్యా నీకు స్తోత్రం, నా దాగు స్థలము నీవయ్యా నీకు స్తోత్రం, దీని నుండి నీవు బయటికి తీసుకురాగలిగిన సమర్థుడవయ్యా నీకు స్తోత్రం, నా ప్రార్థన వినినందుకు నీకు స్తోత్రం, నాకు జవాబిచ్చినందుకు నీకు, ఇలాగే స్తుతించేవాడు దావీదు కీర్తనలన్నీ చూసినట్లయితే. అంత మాత్రమే కాదు, లాజరు చనిపోయి సమాధిలో పెట్టబడినప్పుడు ఆ యొక్క సమాధి ఎదుట నిలబడి యేసుప్రభు వారు ఏం చేశారు? ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. లాజర్ని బయటికి తీసుకొచ్చాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఒక సాధారణ క్రైస్తవుని పని. కానీ అడ్వాన్స్డ్ లెవెల్లో ఉన్న క్రైస్తవుడు ఏం చేస్తాడు అంటే అడ్వాన్స్డ్గా థ్యాంక్ యూ చెప్తాడు దేవునికి.
యేసుప్రభు వారిని మనం చూసినట్లయితే లాజరుని తీసుకొచ్చాక యెహోవా తండ్రి నువ్వు నా ప్రార్థన వినినందుకు నీ కృతజ్ఞతలు అనడం లేదు, కానీ లాజరుని బయటకు తీసుకురాక ముందే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 5 రొట్టెలు 2 చిన్ని చేపలని యేసుప్రభు వారు 5,000 మందికి పంచిన తర్వాత కృతజ్ఞత స్తుతులు చెప్పలేదు. అవి విరవక ముందే, అవి అందరికీ పంచక ముందే, అవి 12 గంపలుగా విస్తరించక ముందే, అందరూ తిని తృప్తి పొందక ముందు దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు కాబట్టే అవి విస్తరించబడ్డాయి. మనం ఎప్పుడైతే స్తుతిస్తామో మన చేతిలో ఉన్నది ఏదైనా సరే విస్తరించబడుతుంది, మల్టిప్లై అవుతుంది. అంత మాత్రమే కాదు, యెహోషాపాతు గారిని మనం చూసినట్లయితే యుద్ధంలో విజయం వచ్చాక స్తుతించట్లేదు, యుద్ధంలో పోరాటంలో గొప్ప జయం వచ్చాక దేవుని స్తుతించట్లేదు, కానీ ఆ యొక్క పోరాటం ఇంకా ప్రారంభము కాక ముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. కాబట్టి దేవుడు వారి పక్షాన పోరాడాడు. ఎరికో గోడల ముందు ఇశ్రాయేల్ ప్రజలు నిలబడి ఎరికో గోడలు కూల్చబడ్డాక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు, కానీ కూల్చబడక ముందే వారు స్తుతించారు కాబట్టి అవి కూలిపోయాయి. పౌలుశీలలు జైల్లో ఉంటూ ఉన్నప్పుడు, వారు బంధకాల నుండి విడుదల పొందుకున్నప్పుడు అక్కడ ఒక గొప్ప కార్యం జరిగిన తర్వాత వారు స్తుతించలేదు. కార్యం జరగక ముందే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కాబట్టి అక్కడ కార్యం జరిగింది. ఈరోజు మన జీవితంలో కూడా అంతే. మన జీవితంలో కార్యం జరగాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం, దేవుని వేడుకుంటూ ఉంటాం, బతిమలాడుతూ ఉంటాం, ఉపవాసం ఉంటూ ఉంటాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఎప్పుడైతే అడ్వాన్స్డ్గా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో చెల్లించిన తర్వాతనే కార్యాలు జరగడం మనం చూస్తూ ఉన్నాం. మనం ఎప్పుడైతే దేవునికి ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తామో మనం ఎదుర్కొనే ప్రతి శోధన మన సాధనగా మార్చబడుతుంది, మనం ఎదుర్కొనే ప్రతి నష్టము లాభంగా మార్చబడుతుంది, మనం ఎదుర్కొనే ప్రతి కీడు మేలుగా మార్చబడుతుంది, మనం ఎదుర్కొనే ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చబడుతుంది. అందుకే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంటుంది, స్తుత్యాగము చేయువాడు నన్ను మహిమపరచువాడు, దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గం సరళము చేసుకుంటున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. చూడండి, మనం ఏదైనా యాప్లో బుక్ చేసుకున్నప్పుడు కనబడని వ్యక్తికి ఆ కనబడని వస్తువు కొరకు ముందుగానే మనం పే చేస్తాం. ఎందుకు? కారణం ఏంటి? మనకు విశ్వాసం ఉంది, ఆ వ్యక్తి నేను బుక్ చేసుకున్న ఆ ఆర్డర్ని తప్పకుండా పంపించగలుగుతాడు, అతని దగ్గర ఉన్నది అని మనం నమ్ముతాము. అందుకే ముందే పే చేయడానికి వెనకాడము కదా. మరి సర్వము సాధ్యమైన దేవునికి, సర్వశక్తిమంతుడైన దేవునికి అడ్వాన్స్డ్గా ముందుగానే కృతజ్ఞతలు చెల్లిస్తే ఆయన కార్యము జరిగించడా? మీరు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే మీ స్తుతులను ఆయన దగ్గరే పెట్టుకొని మీ జీవితంలో కార్యం జరిగించకుండా మౌనంగా ఉండే దేవుడు కాదు. ఆయన హస్తము కొరచు కాలేదు, ఆయన బాహువులో బలము తగ్గలేదు. ఆయన ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారికి ఎటువంటి కార్యాలను జరిగించాడో, అప్పుడు ఆయనలో ఎంత శక్తి ఉందో, అప్పుడు ఆయన ఎంత సమర్థుడో, అప్పుడు ఆయన ఎంత ప్రేమమయుడో, అప్పుడు ఆయన ఎంత కనికరం గలవాడో, నేడు కూడా అంతే కనికరం గలవాడు, నేడు కూడా అంతే అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. వారి జీవితంలో చేసిన దేవుడు నీ జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు, మారనివాడు, విడువనివాడు, విడిచిపెట్టనివాడు. యెహోషాపాతు గారు ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు ఎటువంటి కార్యం జరిగించాడో, దావీదు ముందుగా స్తుతులు చెల్లిస్తే ఎటువంటి కార్యం జరిగించాడో, యేసుప్రభు వారు రొట్టెలు విరవక ముందు స్తుతించినప్పుడు ఎటువంటి కార్యాన్ని చూశాడో, నేడు మనము కూడా ముందుగానే అడ్వాన్స్డ్గా థ్యాంక్ యూ జీసస్ అని చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా అటువంటి అద్భుతమైన కార్యాలను పొందుకోగలుగుతాం. మన జీవితంలో కృప విస్తరించబడుతుంది. మన జీవితంలో మన చేతులు ఏది ఉన్నా అది మల్టిప్లై అవుతుంది మనం ఆయనను స్తుతించినప్పుడు. ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు గొప్ప విడుదలను చూస్తాం, బంధకాల నుండి విడుదలను చూస్తాం. మృతుడైన లాజరు ఏ రీతిగా పునరుత్థానుడై లేచాడో, మృతమైన మన పరిస్థితులు, ఎండిన మన పరిస్థితుల్లో కూడా జీవాన్ని మనం పొందుకోగలుగుతాం. ఏ పరిస్థితుల్లోనైనా, అది ఎంత ఎండిపోయిందైనా సరే, ఎంత బంధించబడిందైనా సరే, ఎలాంటి పోరాటమైనా సరే మనం తప్పకుండా విజయం చూడగలుగుతాం. ఎరికో గోడలను కూల్చిన దేవుడు నీ జీవితంలో అడ్డుగా ఉన్న వాటిని కూల్చలేడా? పౌలుశీలలు బంధకాల్లో ఉంటే విడుదలనిచ్చిన దేవుడు నీ జీవితంలో విడుదలనివ్వలేడా? ఆయన ఇవ్వడానికి సమర్థుడు, ఆయన చేయడానికి సమర్థుడు. కానీ నీవు సిద్ధంగా ఉన్నావా? అవి పొందుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నట్లయితే నీవు కూడా ముందుగానే అడ్వాన్స్డ్గా థ్యాంక్ యూ జీసస్ అని చెబుతూ ముందుగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లయితే తప్పకుండా మన జీవితంలో కార్యాన్ని స్వతంత్రించుకోగలుగుతాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్.